నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో 2024వ సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఒక్క విషయం ఏంటంటే, ఒక్కసారి మీ జాతకాన్ని కూడా పరీక్షించుకోండి. దాంట్లో ఏం జరుగుతుందంటే, మీకు శుభ గ్రహాలు ఏమిటి, అశుభ గ్రహాలు ఏమిటి మీకు తెలుస్తుంది. మీకు నడుస్తున్నటువంటి దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, విదశ ఏమిటి కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు శుభ గ్రహ దశ జరుగుతుంటే ఈ యొక్క గోచార ఫలితాలని గనక సమన్వయపరచుకొని ఫలితాలు చూసి మీరు ఒక పథకం ప్రకారంగా అడుగులు వేస్తే నష్టం కష్టం అనేటువంటిది ఉండకుండా పోతుంది. మీకు ముందడుగు అనేటువంటిది, విజయాలు అనేటువంటిది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అంచేత ఒక్కసారి దయచేసి ఈ గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీ యొక్క జాతకాన్ని కూడా పరీక్షించుకోండి. ఇప్పుడు ఇక ఈ మేషరాశిలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క నక్షత్రాలు పాదాలు ఏమిటనంటే, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం మాత్రమే ఉంటుంది. ఇక 1వ తేదీ అక్టోబరు 2024వ సంవత్సరం నాడు ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అంటే గోచారం ఎలా మూమెంట్స్ ఉన్నాయి అని అంటే మనం తెలుసుకోవాల్సింది రాహుకేతువులు. ఫస్ట్ ఈ రాహువు మీనరాశిలో ఉండటం అనేది, కేతువు కన్యారాశిలో ఉండటం అనేది జరుగుతుంది. వృషభ రాశిలో మరి గురువు ఉన్నాడు. ఆ తర్వాత మిథున రాశిలో కుజుడు ఉండటం అనేది జరిగింది. ఇక శనైశ్వరుడు మాత్రం కుంభరాశిలోనే ఉన్నాడు. ఇక శుక్రుడు తులారాశిలో తన స్వక్షేత్రంలో ఉండటం అనేది జరుగుతోంది. ఇక మళ్ళీ బుధుడు, రవి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క కన్యారాశిలోనే ఉండటం జరిగింది. మరి అదే 31వ తేదీ అక్టోబరు 2024వ సంవత్సరం నాటికి ఈ గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది కనుక మనం చూసుకున్నట్టయితే, మరి గురువు వృషభ రాశిలోనే ఉన్నాడు, రాహువు మీనరాశిలోనే ఉన్నాడు, కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. ఈ యొక్క కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి కేతువుతో పాటు ఎవరు లేరు. రవి తులారాశిలోకి ఉండటం, ఆ తర్వాత బుధ శుక్రులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉండడం అనేది జరుగుతోంది. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? సామాన్యంగా ఉంటాయి. ఒక రకంగా అద్భుతం అని నేను చెప్పలేను, కానీ మీకు అవసరానికి లభించేటువంటి ఆర్థికం ఏదైతే లాభం ఉంటుందో అది మీకు సరిపోతుంది. మరొక విషయం, ఉద్యోగస్తులకి మాత్రం ఏదైనా కాస్త ఇంక్రిమెంట్స్ కానీ, ఒక ప్రమోషన్ లాంటివి కానీ దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం కూడా ఉందని చెప్పచ్చు. మీ ఇంట్లో పెద్దలు ఆరోగ్యంగానే ఉంటారు, మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ యొక్క పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. దంపతుల మధ్యత అన్యోన్యత అనేటువంటిది ఉంటుంది, ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా ఉంటాయి. గృహమంతా ఈ రకంగా చూసుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పచ్చు. రుణ బాధ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎటొచ్చి ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక పరీక్షా సమయమా అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగా ఉన్నప్పటికీ కూడా గౌరవము మర్యాద పోగొట్టుకోకుండా ప్రవర్తించినట్టయితే ఏ దుఃఖము రాదు, ఏ కష్టము రాదు. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు యథావిధిగా మీరు సాగించండి. తప్పకుండా మీ ఆశ నెరవేర్చేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. దూరపు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు ఒక మంచి శుభ సమయంలో ప్రయాణాలు చేసినట్టయితే తప్పకుండా మీ పనులు విజయవంతం అవుతాయి. అదే కనుక ఏదైనా తీర్థయాత్రలకు కానీ విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు కూడా శుభ సమయాల్లో మాత్రమే మీరు ప్రయాణం చేయటం అనేటువంటిది మంచిది. ఇకపోతే ఈ యొక్క మరి వ్యాపారము కొత్తగా ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని మీరు ప్రారంభించవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో మీకు అడ్డంకులు ఏమీ రావు. కొత్తగా భాగస్వాములు కూడా కలుస్తారు. మీకు పెట్టుబడులు పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నమాట. ఇలాగా మొత్తంగా చూసుకుంటే మాత్రం మేషరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసం అంతా కూడా చాలా సుఖవంతంగానే ఉంటుందని చెప్పచ్చు. అక్టోబర్ మాసంలో ఏదో గృహం కొనుక్కుంటారా, లేకపోతే ఏదైనా ప్లాటు ల్యాండ్ కొనుక్కుంటారా,
వాహనం కొనుక్కుంటారా? ఇవన్నీ కూడా అందరికీ సాధ్యం కాదు. కొందరికి సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు తప్పకుండా కొంటారు. అవన్నీ కూడా జాతకరీత్యా మాత్రమే జరుగుతాయి. ఇకపోతే ప్రయాణాలు చేయాల్సినటువంటి తేదీలు ఏమిటి శుభకరంగా అంటే ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఈ యొక్క 4వ తేదీ, 5వ తేదీ, ఆ తర్వాత 12వ తేదీల్లో గనక ఏదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే ప్రయాణాలు చేస్తే తప్పకుండా విజయవంతం అవుతాయి. అదే గనక పనులు ఉండి మీరు గనక ప్రయాణాలు ఈ యొక్క 9వ తేదీ, 8వ తేదీ, తర్వాత 20వ తేదీ గనక చేస్తే కొన్ని ఆటంకాలు మీకు కలగవచ్చు. తప్పనిసరి ప్రయాణాలు చేస్తే మాత్రం 7వ తేదీ కూడా అంతా బాగోలేదని చెప్పచ్చు. కాకపోతే తప్పనిసరి ప్రయాణాలు చేస్తుంటే ఇక మనం చేయగలిగింది ఏం లేదు. మీరు ఏదైనా మీరు నమ్ముకున్నటువంటి దైవాన్ని ప్రార్థించి మీరు ప్రయాణాలు సాగించండి. ఈ రకంగా సాగిపోతుంది ఈ అక్టోబర్ మాసం అంతా కూడా. సెలవు. సర్వేజన సుఖినో భవంతు.